ఏంటిది అది? పుదీనా ఎక్కడిది? నానమ్మ ఇంటి కాడ రాజబాబుల కాడ ఉందా వాళ్ళ కాడ? ఇంకా మళ్ళీ స్టార్టింగ్ మా ఇంటి దగ్గర తీసుకున్నాడు. బాదం పాలు నీకు లేకపోతే లేదు కానీ ఒక రోజుకి ఏమైంది? ఒక్కరోజు అంటే రోజు ఇప్పిస్తున్నావా? తాగుపో అట్టయితే. కావాలా వద్దా? తెచ్చుకోపో, లెమన్ రెండు తెచ్చుకోపో. అదిగో 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 అన్నా, ఆగన్నా. పో, డబ్బులు రుద్దం పెట్టాలే పో. తీసుకోపోరా, రా తీసుకుందని. ఈడి చిన్న పిల్లడే రాజేష్ గారు. మా లెమనే తీసుకో. మూడు తీసుకో. రాయేష్ ఒకటి. ఇంత బాదం పాలు కూడా ఇచ్చిన. ఇంకోటి దాపా మా పిల్లలకి. బావా ఎన్నిసార్లు తాగుతారు? ఇయ్యే తాగుతారులే. ఇంత బాదం పాలు తాగారుగా. అదే ఓపెన్ చేయమా ఒకటి. సరేనండి, చికెన్ కర్రీ చేశాను, చేపలు ఫ్రై చేశాను, పులావ్ చేసేలేకే పొద్దే గూకింది. మా ఆయనకి, మా పిల్లలకి, మా అప్పర్నాకి ఫుల్ ఆకలి అవుతుందంట. తమ్ముడికి ఆకలి అవ్వట్లేదా? మా పేర్లు చెప్పావు చూడప్పన్నావు. తమ్ముడికి లేదు. అది చీజ్, చీజ్ బటర్ అని అంటారులే. చీజ్ అంటారు, బటర్ అంటారు. ఇది ఒకటి ఓపెన్ చేసుకొని వేద్దాం. ఫస్ట్ టైం మొత్తం కాక సగం వేసేది. అవి వాటిలో ఏదైనా ఫ్రై చేసుకుని అంటారు. నూనె లాంటిది, నెయ్యి లాంటిది. జాతర ఏరో కూడా తెలియదు నాకు. మరి ఎందుకే నువ్వు మా అందుకే సాలు సగం ఉంది. అసలు ఏంటిది అది అట్టేస్తుంది? అది కూడా నూనె వస్తువు లాంటిది, నెయ్యి లాంటిది. డాల్డా బదులు ఇది అనమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అనేవి బాగా ఫ్రెండ్స్ వరకు ఫ్రై చేసుకుందాం. అంత ఎత్తున పెట్టుకున్నాం. మంట సరిగా రావట్లేదు బావా, పొయ్యి రాళ్ళు కూడా సగరం లేవు. మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మొత్తం బాగా వేగినాయి కదా, పులావ్ ఇంట్లో వేసుకోవాలి. అత్త మన ఇప్పుడు వారం వారం చేసేది అదే కదా. ఫస్ట్ 6 నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చి మనం వంట చేయడం కదా. అవును, ఫస్ట్ టైం. ఉన్నప్పుడైతే ఆదివారం వచ్చేవాళ్ళం. ఏమైంది కాండి, నువ్వు పిలిచి నీ చేతి వంట తినే పని వస్తావమ్మా. అది ఆ మాట అన్నా చాలు. మొత్తం అయితే బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక గంట పాటు నానబెట్టేసుకున్నా. బియ్యం వేసుకున్నాం. బియ్యం విడిదాపన్నా. గంట నానబెట్టేవా? చేపలు ఫ్రై చేసేటప్పుడు నానబెట్టింది. అయితే ఈరోజు పిచ్చమ్మకి స్పెషల్గా చేసి పెడుతున్నమాట మనవరాలు. అంతేగా మా అపర్ణ? ఈరోజు మాట ఎంత అనుకుంటా. పాపం మా నాయన చేపలు ఎత్తే చేపలు ఫ్రై ఉంచుకొని తిన్నారండి మీరు. నువ్వు మీ బాబా నువ్వేగా మొత్తం తింది. అపర్ణ ఎవరు తింది? బాగుంది, టేస్టీగా ఉన్నాయని అమ్మ రెండోసారి తేడా చెప్పరు. రాజేష్ గారు తిన్న మొత్తం. టేస్ట్ సరిపడా కల్లుప్పు. నువ్వు మీ బాబాయ్ ఇలాగే ఎత్తాల. మీకు బీపీ పెరిగితే మేము ఇలాగే ఎత్తాల్సి వచ్చింది.
ఫుడ్ ఛాలెంజ్ చేయండి అపర్ణ నువ్వు అలా అయిన తర్వాత సరే రాయేసుగా నేను చేస్తాను ఫుడ్ ఛాలెంజ్ చూడాలి సయ్యేనా అపర్ణ సయ్యే దంసో తెచ్చుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు దంసో తాగాల ఇడ్రండి ఎసురు వాటర్ ఇడదామా పోయి సర్లే ఎన్ని కాసిందా సరిపోతుంది లే మరి చూడుపో అజయ్ ఇది చూడిపోమా అమ్మా ఈ వీడియో చూపిపో లైట్ ఎరిగిందా ఎలుగుందా పట్టుకో దాని చేసే ఉంది మనకి పులావ్ అయితే బాగా రెడీ అయిపోయింది నీరు కూడా దిగుతూ ఉంది ఎసురు కూడా పర్ఫెక్ట్గా పోస్తా కదా అపర్ణ అదిగండి అసలు బియ్యం బాగున్నాయి అపర్ణ బాస్మతి రైస్ సార్లు అపర్ణ ఫుడ్ ఛాలెంజ్ ఇద్దరం పోటీ చేద్దాం రైస్ అయితే మన బాగా ఉడికేసింది రైస్ కూడా అసలు బాస్మతి రైస్ ఆలు ఉన్నాయి పొడి పొడిలాడతా ఇంకా 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేసుకొని భోజనం చేసేద్దాం లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకున్నాం దగ్గరికి మూత పెట్టేసుకొని దించేసుకొని భోజనం అయితే చేస్తాం రాజీ పలావ్ అయిందా తమ్ముడు ఇక్కడేనా మరి ఏడే పెట్టి ఇంకెందుకు మా అడుగు క్లాత్ కానీ ఏదో ఒకటి పాత రాజీ చికెన్ కర్రీ పులావ్ అయితే రెడీ అయిపోయింది చేప ఫ్రై చేస్తే చేపల ఫ్రై ఎప్పుడో తినేసాం తినేసారా అది చికెన్ షేర్వా ఇది వచ్చేసి పులావ్ ఓకే వడ్డీ చట్ అయితే ఇంకా భోజనం చేద్దాం అందరం రైస్ బాగుంది తినండి అయిపోయిందా వెరీ గుడ్ కొంచెం మీరు కూడా